విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలంలో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది. అంటే తల్లి పిల్లల్నిద్దరిని కూడా హల్దీ వాగులో తోసేసి ఆ తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలీదు, భయపడిపోయింది. అంటే వాగులో దూకిన తర్వాత ఏమనిపించిందో ఏంటో తెలియదు కానీ భయం వేసి ఆమె బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇద్దరు పిల్లల్ని వాగులో తోసేసిన తర్వాత అంటే పూర్తిగా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయబోయే ఆమె ఆ వాగు దగ్గరకు వచ్చింది. ఆ వాగులో ఇద్దరు పిల్లల్ని చిన్నారులను ఇద్దరిని కూడా తోసేసిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి దూకిన తర్వాత భయం వేసి బయటకు వచ్చాను అని స్వయంగా తల్లే చెప్తోంది. అవి ఏవైనా కావచ్చు, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కావచ్చు, బతికి సాధించాలి, కొంత ఓపికగా ఉండాలి, లైఫ్ అంటే ఫైట్ చేయాలి అని ఎన్నిసార్లు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పటికీ కూడా ఏమాత్రం మారట్లేదు, ఆలోచన విధానం కూడా మారట్లేదు. చనిపోవడం ఒక్కటే శరణ్యం అనుకుంటున్నారు. అట్లాగే ఈ మధ్య కాలంలో ఎన్ని అంటే అన్ని ఇన్సిడెంట్స్, పాపం అభం శుభం తెలియదు, అసలు లైఫ్ అంటే ఏందో కూడా చూడనటువంటి పిల్లల్ని అమ్మ పిలిచింది కదా అని అమ్మతో పాటు ఎటు రమ్మంటే అటు వెళ్ళిపోతుంటారు అమాయకంగా. మొత్తం సర్వం అమ్మే అన్నట్టుగా బతికే పిల్లల్ని ఇంత దారుణంగా చంపే అంత పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈ అమ్మల మనసులు ఎందుకు మారిపోయాయి? అసలు కన్న తల్లిలు చేసే పనులేనా ఇవేని అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. నిజంగా మనకైనా ఈ ఇన్సిడెంట్ చూసినప్పుడు అదే అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా ఇంత దారుణంగా పిల్లల్ని చంపేస్తున్నారు తల్లిదండ్రులు? తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఒక్కరు సరే ఒకరే ఉన్నారు, ఇంకొకరికి ఏదో అయిపోయింది విడిపోయారు అనుకోండి, లేదంటే ఏదో అయి చనిపోయారు అనుకోండి. సింగిల్ పేరెంటింగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బతికించుకుంటున్నారు, ఎంతమంది కష్టపడుతున్నారు? ఎందుకని ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది అతిపెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఎందుకని ఫైట్ చేయలేకపోతున్నారు? అత్యంత దారుణంగా కిరాతకంగా పిల్లల్ని చంపుతున్నారు. అంటే ఏదో ఒక తెలియకుండా విషమిచ్చి చంపుతున్నారు, లేదంటే ఇగో ఇట్లనే వాగులో, లేదంటే ఉరి వేసి విషమిచ్చి, ఇట్లా రకరకాలుగా పిల్లల్ని చంపి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. చాలా కేసెస్లో అయితే పేరెంట్స్ కూడా చనిపోతున్నారు, పిల్లలు కూడా చనిపోతున్నారు. కానీ ఈ కేసులో మాత్రం మరి ఏమనిపించిందో ఏందో తెలీదు. ఈమెకు కూడా భర్త లేడు, భర్త చనిపోయిండు కాబట్టి ఇద్దరు పిల్లలు, ఈమె మాత్రమే ఉంటున్నారు. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటో, మరి నిజంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా, లేకపోతే మెంటల్లీ ఆమెను హెరాస్ చేస్తున్నారా, లేకపోతే ఆమెకు ఎవరు సపోర్ట్ లేరా ఏంటో తెలియదు. కానీ దారుణంగా ఇట్లా పిల్లలైతే ఇప్పుడు తల్లి ఒకటి మిగిలింది. లాస్ట్ మూమెంట్లో ఆమెకి ఏమనిపించిందో భయం వేసి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కళ్ళ ముందట చనిపోయి కనిపిస్తున్నారు. ఇంకా తను బతికి ఏం సాధిస్తుంది? తను బతికి ఏం చేస్తుంది? ఇప్పుడు ఎవరికి ఏం చెప్పినా ఎవరు తీర్చగలుగుతారు? మనుషులే పోయిన తర్వాత ఇంకా చేయడానికి ఏముండదు కదా. ఇట్లా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇప్పుడు తను బతికి కూడా ఏం చేయాలి? మరి ఇద్దరు పిల్లలు చనిపోయారు, భర్త కూడా లేనేలేడు. ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల నేను చనిపోదామని అనుకున్నారు, పిల్లల్ని చంపినరు, ఆ తర్వాత మీరు మిగిలిపోయారు. ఇప్పుడు తను ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఘటనలో తల్లి లోపల దూకిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడినటువంటి సిచ్యువేషన్. ఈమె కూడా ఆల్మోస్ట్ ఇక మునిగిపోయే సిచ్యువేషన్లోనే మరి ఆమె బయటకు వచ్చిందా, లేకపోతే బయట చూసిన వాళ్ళు బయటకి లాగారా తెలియదు. కానీ ఇప్పుడైతే తల్లి బతికింది, ఇద్దరు పిల్లలు చనిపోయినరు. ఇప్పుడు మొత్తం ఈమె లైఫే ఆగమాగం అయిపోయిన పరిస్థితి. దయచేసి ఇట్లాంటివి మాత్రం చేయకండి, ఫైట్ చేయండి. లైఫ్ అంటే దేవుడిచ్చిన ఒక్కసారి లైఫ్ టైంలో నువ్వేంటో నిరూపించుకో అని మనకు ఒక ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. అట్లాంటిది అర్థాంతరంగా తనువు చాలించడంలో అసలు మీనింగ్ లేదు. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయినరు. ఇట్లాంటివి ఎన్నో కోకొల్లలు. కాబట్టి క్షణికావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోకండి. కన్న తల్లులు పిల్లల గురించి ఇంత కర్కశంగా ఆలోచించకండి. దయచేసి మీ పిల్లల్ని
చంపాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది అంటేనే మీరు మీరు అక్కడే చనిపోయినట్టు లెక్క. దయచేసి ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఎవరైనా సరే ఇట్లాంటి చాలామంది ఇప్పుడు ఈ రోజు ఈ మూమెంట్లో మనం చెప్పిన ఒకటో 2 రోజుల తర్వాత మళ్ళీ ఇట్లాంటి వార్తలే వస్తున్నాయి. అత్యంత బాధాకరం ఇది. అందుకే దయచేసి ఆలోచించండి, చాలా కూల్గా ఆలోచించండి. ఇట్లాంటి వాటికైతే పాల్పడకండి.